ప్రేమ. ఇది ఎప్పుడు ఎక్కడ ఎవరికి పుడుతుందో చెప్పడం కష్టం. అయితే సినిమాకు క్రికెట్కు మధ్య ప్రేమ ఎప్పుడూ చిగురిస్తూనే ఉంటుంది. సినిమా క్రికెట్ మధ్య ప్రేమ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, మన సినీ తారలు క్రికెటర్ల మధ్య ప్రేమాయణాలు తరచుగా బయటపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు సభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన నటీనటుల మధ్య ఎక్కువగా ప్రేమ కథలు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో చాలా వరకు పెళ్లిపీటలు ఎక్కకుండా ప్రేమతోనే అసంపూర్ణంగా మిగిలిపోయాయి. మరి ఈ రోజు ప్రేమికుల రోజు సందర్భంగా అలా అసంపూర్ణంగా మిగిలిపోయిన వారి సంపూర్ణ ప్రేమ కథలను తెలుసుకుందామా? సినిమా హీరోల కన్నా టీమిండియా క్రికెటర్లకే క్రేజ్ ఎక్కువ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి క్రికెట్ సినిమా కలిసిపోతే, అవును, అలా కలిసిన వాళ్లే క్రికెట్ స్టార్ హర్యానా హరికేన్ కపిల్ దేవ్, ఫిల్మ్ స్టార్ బాలీవుడ్ బ్యూటీ సారిక. వీరిద్దరూ ములాఖత్ అయ్యేలా చేసింది వెటరన్ స్టార్ మనోజ్ కుమార్ భార్య. ఒక పార్టీలో సారికను కపిల్ దేవ్ కు పరిచయం చేసింది ఆమె. 1980లో భారత కెప్టెన్ కపిల్ దేవ్, బాలీవుడ్ హీరోయిన్ సారిక మధ్య చాలా రోజులు ప్రేమాయణం నడిచింది. అప్పట్లో వారిద్దరి బంధం పత్రికల్లో ప్రముఖంగా వచ్చేది. అవి నిజమే అన్నట్టుగా సారికను తన ఊరికి తీసుకువెళ్లారు కపిల్. తన తల్లిదండ్రులకు పరిచయం కూడా చేశారు. ఇంకేం, ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం అన్నంతగా వీరి ప్రేమ కథ సాగింది. కానీ కపిల్ ఈ ప్రేమకు బ్రేకప్ చెప్పారు. కారణం, సారికతో అతనికి మనస్పర్ధలు రావడం కాదు, రోమీతో ఆయనకు ఉన్న మనస్పర్ధలు సర్దుకోవడం. ఎస్, సారిక కపిల్ జీవితంలోకి రాకముందే రోమీతో కపిల్ కు ప్రేమాయణముంది. రోమీ భాటియాను కపిల్ కు పరిచయం చేసింది అతని అత్యంత ఆప్తమిత్రుడు సునీల్ భాటియా. తొలి చూపులోనే రోమీతో ప్రేమలో పడిపోయారు కపిల్. ఆ ప్రేమ అలా సాగుతుండగా కపిల్ సారికతో సన్నిహితంగా మెలగడంతో రోమీ మనసు నచ్చుకొని సైలెంట్ గా కపిల్ కు దూరంగా ఉండిపోయిందని అంటారు రోమీ సన్నిహితులు. అయితే కాదు, కపిల్ ప్రపోజ్ చేస్తే ఏమీ చెప్పకుండా రోమి మిన్నకుండిపోయింది. ఆ మౌనాన్ని కపిల్ అపార్థం చేసుకుని సారికకు దగ్గరయ్యాడని చెప్తారు కపిల్ మిత్రులు. ఏదేమైనప్పటికీ సారికతో కపిల్ పెళ్లి అనే వార్తలు విన్న రోమి మళ్లీ కపిల్ ను చేరుకుందని అంటారు. రోమిని మరిచిపోలేని కపిల్ వెంటనే సారికకు సారీ చెప్పేసి రోమి చేయి అందుకున్నాడు. ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారం సారికను షాక్ కు గురిచేసింది. జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా కమల్ హాసన్ స్నేహంతో త్వరగానే అందులోంచి బయటపడింది సారిక. అలా వీరి ప్రేమ అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇక దాదా సౌరవ్ గంగూలీ, హీరోయిన్ నగ్మా మధ్య సంబంధం అప్పట్లో ఓ రేంజ్ లో చర్చనీయాంశమైంది. 1990ల కాలంలో నగ్మా దక్షిణాది స్టార్ హీరోయిన్. దక్షిణ పరిశ్రమతో పాటు బాలీవుడ్ లోనూ ఆమె దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో దాదా సౌరవ్ గంగూలీ ఆమెతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి గుట్టు చప్పుడు కాకుండా డేటింగ్ కూడా చేశారు. వీరిద్దరి ప్రేమాయణం అక్కడితో ఆగలేదు. 1999లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్ కి వీరిద్దరూ జంటగా వెళ్లడం వీరి ప్రేమ రూమర్లను నిజమని రుజువు చేసింది. అంతేకాక వీరిద్దరూ శ్రీకాళహస్తికి వచ్చి జంటగా పూజలు చేయడంతో నగ్మాను దాదా సీక్రెట్ గా వివాహం చేసుకుంటున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అప్పటికే డోనాను ప్రేమించి పెళ్లాడిన గంగూలీ కొన్ని వ్యక్తిగత కారణాలతో నగ్మాతో ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టారు. తర్వాత నగ్మా తన జీవితంలో పెళ్లికి చోటివ్వకుండా అలానే మిగిలిపోయింది. అలా గంగూలీ నగ్మాల ప్రేమ ఆదిలోనే ఆగిపోయింది. ఇక భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోని కూడా బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపారు. ధోని, సాక్షి సింగ్లు 2010లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సాక్షితో పరిచయం కాక ముందు ధోని బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అడుగు పెడుతూనే సంచలనంగా మారిన దీపికా పదుకోన్ పై ధోని ఎంతో ఆసక్తి కనబరిచారు. వీరిద్దరూ కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు వార్తలు హల్చల్ చేశాయి. అయితే అదే సమయంలో యువరాజ్ సింగ్ కూడా సీన్ లోకి ఎంట్రై దీపికను తన వైపు అట్రాక్ట్ చేసుకున్నాడని, దీంతో ధోని పక్కకు తప్పుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. తర్వాత ధోని సాక్షితో ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇలా అనేక ప్రేమ కథలు కంచికి చేరకముందే ముగిసిపోయాయి. అయితే బంధాలకు అంతు ఉంటుంది కానీ ప్రేమకు కాదు. అందుకే అది ఎప్పుడూ చిగురిస్తూనే ఉంటుంది. మనుషులు తప్పుకుంటారు, కానీ ప్రేమ మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఇదే ప్రేమలో ఉన్న మ్యాజిక్.